నమస్కారాలు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశలో ముందుకు సాగుతూ ఉన్నది. ఆ కోణంలో మాకు వెంగళరావు నగర్ డివిజన్‌కి మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మళ్ళీ మా నాయకులందరినీ కూడా ఆ డివిజన్ లోపల ఇన్ఛార్జిగా ఉన్నాం మేడం. అక్కడ నుండి అంటే మేము క్షేత్రస్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు రంది చెందుతున్నావు బిడ్డ, లాస్ట్ శనివారం రోజు అభ్యర్థిని తీసుకుపోయేటువంటి క్రమంలో సునీతమ్మ నీకేయకపోతే ఇంకోరికి ఇస్తాం బిడ్డ, తప్పకుండా నీకే ఇస్తాం. 9.5 సంవత్సరాలుగా అంటే మూడోసారి అనివార్య కారణాల వల్ల మరణించిన తర్వాత అనివార్యంగా వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో తప్పకుండా మీకే ఇస్తాము అనేటువంటి పద్ధతిలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా బస్తీల్లో నివసించేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి మాట మేడం. నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలని చెప్పి ఆరోగ్య లక్ష్మి తెచ్చిన కేసీఆర్ గారే మాకు కావాలి అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నీళ్లు, ముఖ్యంగా నీళ్ళది అనుకున్నప్పుడు కేసీఆర్ గారి హయాంలో మాకు ఉచిత నీటి సరఫరా ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి వచ్చిన తర్వాత నీళ్ళకు కూడా పన్నేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఒకవేళ మేము కాంగ్రెస్కి ఓటేస్తే మా ఇంటిని బుల్డోజ్ చేయమని చెప్పి మేమే లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేటువంటి క్రమంలో ఇవాళ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి వాళ్ళ 2వ సంవత్సరం కావస్తూ ఉన్నది. ఇంకా కూడా వాళ్ళకు లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకు అనంటే గతంలో మీరు గ్రేటర్ హైదరాబాద్లో చూసుకుంటే ఒక సీటు కూడా ఇవాళ రాలేనటువంటి నేపథ్యం ఉంది. కార్పొరేటర్లు కూడా వాళ్ళు ఎవరు గెలవలేదు. ఒకటి ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు బై ఎలక్షన్లో వాళ్ళు ఒక్కరు గెలిచిండ్రు, మిగతా ఎవ్వరు కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ మాకు వద్దు అనేటువంటి భావన లోపలనే ముందు నుంచి గ్రహించుకుంటా వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మేడం, ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ హైదరాబాదు అనేటువంటి పద్ధతిలో గత కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు కానివ్వండి, ఆ పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఇవాళ ఫాక్స్కాన్ కంపెనీ అనేటువంటి ఒక పరిశ్రమ మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గం సరిహద్దుల్లో కొంగర కణాలను ఏర్పాటు చేస్తే దాన్ని ఇవాళ తమిళనాడుకు పోయినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా అనేక పరిస్థితులని అవగతం చేసుకున్నారు, అనేక పరిస్థితుల్ని అంచనా వేస్తూ ఉన్నారు. ఇవాళ విఘ్నులైనటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకే ఉంటాం బిడ్డ అనేటువంటి భరోసా మాత్రం మా అభ్యర్థి సునీత గారికి మాత్రం ఇస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. గొప్పగా అద్భుతమైనటువంటి స్పందన మాత్రం ఇప్పటికైతే తప్పకుండా ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మేడం. 2వ అంశం ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి గారు కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇవాళ 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఈ 2 సంవత్సరాల లోపల 2 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టలేదు. ఇవాళ ఇస్తాము అవ్వాతాతలకు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల పింఛన్ ఇస్తలేరు. ఇవాళ మహిళలకు 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళకు 2,500 రూపాయలు ఎవరికి ఇస్తలేరు. తర్వాత అనేక అంశాలపైన వాళ్ళు కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు. ఇవాళ ఒకవేళ నిజంగా పేదరికంలో అత్యంత పేదరికం ఇవాళ వాళ్ళు ఎవరు అంటే దళితులే ఉంటారు. ఆ దళితుల దరిద్రం అందం కావాలి, అదే మన పందం కావాలి అని చెప్పి కేసీఆర్ గారు మానవీయ కోణంలో వాళ్ళకి 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని చెప్పి ఇవాళ వచ్చిండు ఈ రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము అంటే అన్నీ ఉత్తవే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటలన్నీ ఉత్తయ్య అనేటువంటి విషయాన్ని ఇప్పటికే అవగతం చేసుకున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా 11వ తారీఖు నాడు మేమంతా కూడా సిద్ధమవుతా ఉన్నాం బిడ్డ, మీకు వేయకపోతే ఇంకోరికి వేస్తాం బిడ్డ, తప్పకుండా మాకు మళ్ళా కారే కావాలి, కేసీఆరే కావాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తా ఉన్నారు. రైట్.
సో కార్తిక్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ఎలాంటి నమ్మకంతో ఉన్నారు, వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ప్రజల్లో స్పందన ఏంటి, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో